బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నీకు సిగ్గు లేదురా? ఎంత పని చేసినవరా నువ్వు? అసలు మనిషివేనారా? నీ సంగతి బాబాయ్కి చెప్పకపోతే నా పేరే సుజ్జి కాదు. సుజ్జి కాకకు చెప్పకే, చంపేస్తాను నన్ను. ముందడున్న పుట్టతోడు గుద్ది చంపేస్తాడే. ఏహే ఊక, నువ్వు చేసిన పనికి చెప్పకుండా ముద్దులు పెట్టుకుంటారా? సుజాత వద్దు సుజాత. నేను చెప్తారా? సుజాత వద్దు సుజాత. కాకరా అని వచ్చినాక నీ సంగతి ఏందో చూపిస్తా. నాకు తెలిసి నువ్వు కూడా మంగమ్మ బిడ్డ లెక్క చేస్తావని నాకు కూడా అర్థమైంది ఇప్పుడు. మంగమ్మ బిడ్డ ఏంద్రా? దానికి పెద్ద పిలాష్ బ్లాక్ ఉన్నది తెలుసా? నీ మొహాన్ని ఫ్లాష్ కొట్టినా కనబడదు, ఇంకా ఫ్లాష్ బ్లాక్ ఏంద్రా? చెప్పేది నువ్వు ఏంది? అది 1940 మా ఊళ్ళో ఎలాంటి గొడవలు కయ్యాలు గుసలాటలు లేని రోజు. ఒక రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? చీకటి పడ్డది. నాకు చీకటి పడకపోతే ఏమైతే తిక్క మాటలు మాట్లాడుకున్నా అసలు విషయం చెప్పు. ఆ రోజు రాత్రి నాకు చాలా ఆకలేసింది. సరిగ్గా ఇంటికెళ్ళి గోడ వైపు తీక్షణంగా చూసి, ఆకలితో గోడ వైపు ఎందుకు చూసినవరా? బయట నుంచి పెద్ద పెద్ద గాలులు, ఉరుములు, మెరుపులు. నేను ఇంట్లోకి వెళ్ళి అన్ని కుండలు లెంకిన, యాడ కూడా అన్నం దిక్కులేదు. ఆ టైంలో గోడ గడియారం వైపు అట్లనే చూసిన. దాంట్లో టైం 11 అవుతుంది. అందులో ఒకటి సన్నటి ముళ్ళు ఉంటాయి కదా బక్కగా, నా లెక్క దా 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 అది అట్లా తిరుగుతున్నది. కానీ దాంట్లో ఇంకొకటి దొడ్డు ముళ్ళు బర్రె లెక్క ఉంటుంది చూడు, అది సేమ్ నీ లెక్కనున్నది. బర్రెని లేకపోతే పిచ్చి అంటారు. ఆ బర్రె ముళ్ళు అట్లనే ఉన్నది. అట్లనే చూస్తున్నా అట్లనే మంగమ్మ అత్తమ్మ బిడ్డ ఉన్నది కదా, ఆ చిట్ల మెడ పట్టుకొని వెంటనే బయటకు నూకేసింది నన్ను. ఎందుకురా? ఎందుకో తెలియదు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అమ్మ, అక్క, చెల్లె, తమ్ముడు, బావ, బామ్మర్ది, ఇయ్యల్సాని, సడ్డాకు, అది మా ఇల్లు కాదు కాబట్టి. ఏంద్రా పిస పిస కథలు చెప్తాను? నేను ముందు నీకేమని చెప్పినా? ఓ పెద్ద కథ చెప్తా అన్నావు. నేను కూడా కథని చెప్పినా కదా నీకు. అబ్బా కథ చెప్తావా నువ్వు నాకు? ఉండు, కాకరాని కాక వచ్చినాక నేను చెప్తా. సుజాత ఏంటమ్మా ఏంటి నువ్వేమో చెప్తా అంటున్నాడేమో వద్దు అంటున్నాడా? కాదు కాకిడు ఏం సుజాత వద్దు సుజాత. అమ్మాయి చెప్తుంటే అలా మిడిగిట్లు వేసుకుని ఎలాగా ఏదో ఉన్న చూస్తాడురా. కాదు కాక ఇదేమంటున్నదంటే వంటలు ఎప్పుడు చాలు చేస్తావా అని అంటున్నది నాకు, అంతే. దానికి ఏముందమ్మా, చక్కగా చేద్ది. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడు వంటలు బాగా నేర్చుకుంటావా అని మీ అమ్మ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. దానికి ఏముంది, చేద్దాం అన్నాడు. కాకా ఏం వంటలు చేస్తున్నవే? కౌజు పెట్టి కూర ఒకటి చేస్తాను రా. కౌజు పెట్టి వేపుడు ఒకటి చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తావు? కౌజు పెట్టి కూర చేస్తాను రా. కౌజు పెట్ట తీసుకో. ఏంటిది? కంజు పిట్ట. ఎక్కడ దొరుకుతాయి? చెట్ల మీద పొలాల్లో ఉంటారు రా సన్నాసి. ఇప్పుడు ఈ మధ్యలో చూడు మన కోళ్ల ఫారాలు పెట్టారు కదా, అలాగే కౌజు పెట్ట ఫారాలు కూడా పెట్టారు. ఇది వరకు చారాలోనే దొరికి పట్టుకునేవారు. ఇప్పుడు ఫారాలు పెట్టేశారు. ఫారంలోకి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. ఇది మంచి టేస్ట్ ఉంటుందిరా. ఈ మాంసం తిన్నాం అనుకో మనం, బాడీకి మంచి వేడి అన్నమాట, మంచి బలం కూడా. ఆ ప్లేట్ తీసుకో, అక్కడ పెట్టు. ప్లేట్లాగేమో అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ పిండి బాగా కలిపి పేస్ట్ కలిసి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ ఒక్కొక్క పెట్టకి బాగా పట్టాలి మొత్తం అంతా పెట్టి. ఇది అక్కడ పెట్టే పక్కనే. అక్కడ కోడిగుడ్లు ఉన్నాయి చూడు, గుడ్డు. ఒక గుడ్డు తీసి లోపల మసాలా పెట్టాం కదా కడుపులో దీనికి మాంసం తక్కువ ఉంటుందిరా. ఎగ్ ఇందులో పెట్టి వేసామనుకో మనం తిన్నాకి బాగుంటుంది, తర్వాత టేస్ట్ కూడా వస్తుంది. కౌజు పెట్టిన ఇప్పుడు ఈ కాళ్ళు ఉన్నాయా, ఆర్చితో తినేస్తాం. ఈ మళ్ళీ సెపరేట్ తీయం, నవ్వులు వెళ్ళిపోతాయి, కమ్మగా ఉంటుంది అనమాట. రైట్. ఆ మసాలా సామాన్లకి
మనం ఈ కూరకు కావాల్సిన మసాలా తయారు చేస్తున్నామ్మా. ఇదిగో చెక్క, యాలుక, ఇదిగో లవంగాలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు. ఇదిగోనమ్మా గసగసాలు వేసేస్తున్నాం. పోయి కట్టిరా. ఇదిగో వెళ్ళి పొడి కొట్టుకురా. దండం పెడతాను చెప్పకే, నీ కాలు మొక్తాను. సుజాత వద్దు సుజాత, వెళ్ళరా. ఆ భయం ఉంచుకో. చేసారా కాకేమన్నా చెప్పినావా? నీకెందుకురా చెప్పిన్నో చెప్పలే, నీకెందుకురా? నిన్ను కాకా ఈ సాతగానోడు నీకేడ దొరికిండే? ఎవడే శాతగానోడు? నా గురించి నీకేం తెలుసే? నీకు ఒక విషయం తెలుసా? నేను కన్నెర్ర చేస్తే చెకోడీలు, పళ్ళు పొట్ట పొట్ట కొరికితే పకోడీలు, నూనె లేకుంటేనే గరం అయితే తెలుసా? ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడినావు అనుకో, తోలు తీసి మంచిగా డోలు కట్టి బాధ చేస్తా నీకు. అట్లానా? అంత పెద్ద పనుడివా నువ్వు? ఇప్పుడు నీ పని సంగతి ఏందో చెప్తా. కాకా ఈడేం చేసిండో తెలుసా? సుజాత వద్దు సుజాత, వద్దమ్మ తల్లి, కాలు మొక్కల్లా. నేను ఇట్లా కాదు, నీ సంగతి చూస్తా. అమ్మాయి కాలు పట్టుకుంటున్నావా? ఏ కాలు కాదు, ఈ గిన్నె కింద పడ్డది. ఏంటమ్మా ఇందాక ఏదో చెప్తానా? అదేంటంటే బాబా ఏం లేదు కాక, ఇగో సుజాత వంటలు నేర్చుకుంటుంది కదా, జల్ది వంట అంటే తింటా అని చూస్తున్నది అంతే. అంతే. సరే రామ్మా, రే నువ్వు కూడా రా, ఇట్రా. అమ్మా అగో గిన్నె ఏం పైది. నూనె పోయి. మనం ఇప్పుడు ముందు ఏం చేస్తామంటే అమ్మా, ఆ పెట్టెలని నూనెలో వేయించాలి. వేయించిన తర్వాత కూర వండుదాం. సరే బాబు. కౌజు పెట్టాయి. ఇంకోటి రెండు చేద్దాం. ప్లేట్ది. ఇప్పుడు ఇంకోరండి. ప్లేట్ తీసుకో, అయిపోయినాయి. ఇదే నూనెలో ఉల్లిపాయ వేయించి కూర తయారు చేద్దాం. దీంట్లోనే ఈ నూనెలో వేసేయచ్చు. ఉల్లిపాయ వేద్దాంరా. మా చూస్తున్నావా? చూస్తున్నా బాబా. ఇదిగోరా వెల్లుల్లి ముక్కలు, ఇదిగో అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు తీసుకో. సార్ అందులో వేసాంగా. అమ్మా ఆ పైన పెట్టి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ మగ్గిందమ్మా బాగా, చూసా మగ్గిందిరా. ఇప్పుడు టమాటా వేయాలి. ఇప్పుడు ముందు టమాటా వేసామనుకో అది మగ్గదు, ఇది సరిగా నీరు ఉంటుంది కదా. ఇది బాగా మగ్గిన తర్వాత టమాటా, కారం, పసుపు. పసుపు నాకు కూడా తెలిసింది. కలుపురా, కలుపు. మూత పెట్టేసి టమాటా బాగా మగ్గాలరా. మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు దాకా చేసినంత గుర్తుందా? గుర్తున్నదే కాక. ఈ వాటర్ ట్యాంక్ దానికి గుర్తు ఉన్నది. కాక నీకు విషయం చెప్పానే. సుజాత 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 వద్దు సుజాత, వద్దమ్మా
నా బుజ్జి కదా. కాకా ఈ పిల్లగాడు ఏ నీకు దండం పెడతానే, కావాలంటే గాజులు కొనిస్తానే. ఏంటమ్మా ఈ పిల్లగాడు? ఏం లేదు, దానికి ఏదో కావాలట కొనిస్తా దా. ఎక్కడికి రా పిస్తున్నా? ఓరి సన్నాసి, వీడికి ఇంకా చింతనం పోలేదు. నాకు తెలుసురా నువ్వు అసొంటి కాడికే తీసుకుపోతావని. నీ సంఖ్య చెప్తా కాకా, నీకో విషయం చెప్పాను నానే. ఏంటమ్మా? సుజాత వద్దు సుజాత. ఏంట్రా వద్దు వద్దు అని ఏదో నచ్చా నువ్వునే. ఏమైంది? ఈ పిల్లగాడు ఏం చేసిండో తెలుసా సుజాత కాకా? చేయడమ్మా? వద్దు సుజాత. ఏంటమ్మా చెప్పు. ఏం లేదు కాక, దీనికి గాజులు కొనిద్దామని గాజులు షాప్ పోయినాం కదా. పోగానే గాజులు ఎట్లా అని అన్న, డజన్ కు 10 రూపాయలు అన్నది. నీకేం దిమాకు ఉన్నదా? గాజుల షాప్ లో అరటి పనులు ఏంటికి అమ్ముతున్నావు అన్న. అంతే గట్టి కొట్టింది. ఆడలతో ఏం పన్నది, ఆడలతో ముచ్చట్లు ఎందుకు పెడుతున్నావు అని తిట్టింది కాక నాకు. అంతేనా? అయినా రే సన్నాసి, గాజులు కూడా డజన్ లెక్కనే ఎత్తారా, అరటిపళ్ళే కాదు. ఆ విషయం ఆడలకు తెలుసు, నాకేం తెలుసు మరి. మగ్గిపోయింది టమాటారా? చెప్తా తర్వాత మీరు తిట్టుకుంది రండి. తర్వాత చెప్తా. సింగర్ సన్నాసి రా మొత్తే బాగా మగ్గింది. కొట్టుకొచ్చావు కదా ఇంకా మసాలా, అది ఆ మసాలా వేసేయమ్మా. ఇగో బాబాయ్ వేసేయి. ఇందులో కొన్ని నీళ్ళు పోయి చాలు. ఇప్పుడు చిన్న మంట పెట్టి, చిన్న మంట ఉంది. ఇప్పుడు ఆ పెట్టులు ఇందులో పెట్టాయి. మూత పెట్టు. సన్న మంట మీద 10 నుంచి 15 నిమిషాలు ఉడికితే నెమ్మదిగా కూర రెడీ. రే మొత్తి అదిగో ఇదా, ఇప్పుడు మంచి వాసన వస్తుంది కదా, చూడు వాసన చూడు. అదిగో సూపర్ ఉన్నారు కాకా. మూత పెట్టు, పొయ్యి కట్టే. అయిపోయిందా? ఇప్పుడు రెండో వంట కౌజు పిట్ట వేపుడు. ఆ కౌజు పిట్టలు పెట్టరా. దా ఆ ప్లేట్ కూడా అలాగేవు. దా నీకు మంచి పని చెప్తాను. రైట్రా, నిమ్మకాయ కట్ చేయి. ఆ ప్లేట్ తీసుకో, అక్కడ పెట్టు. చూడమ్మా నువ్వు కూడా చూడు. చూస్తానే బాబాయ్. అల్లం వెల్లుల్లి, కారం, కొద్దిగా ఉప్పు వేయి, కొంచెం వేయి, కొంచెం. ఇదిగో పసుపు అంటే బియ్యం పిండి, ధనియాల పొడి, తర్వాత ఇది గరం మసాలా పొడి. గరం మసాలా ఇదిగో తెలుసు నాకు. అది ఏంటది? పెట్రోల్. అదే చెప్పాను. తెలిస్తే చెప్పు, లేకపోతే మూసుకుని ఉండని చెప్పానా. కోడిగుడ్లో తెల్లసోనమ్మా. అప్పటి నుంచి నువ్వు అనుకుంటానా. తెల్లసోన రా, కోడిగుడ్డు తెల్లసోన. చూడు, కలుపు, శుభ్రం పేస్ట్ కించి. నీరు పోయి కొంచెం కొంచెం. బాగా పేస్ట్ అయింది కదా. ఈ ప్లేట్ అక్కడ పెట్టే. ఇది ఇంత పని లేదు. ఆ నిమ్మకాయ చెక్కల పిండి ఇందులో. అది కూడా ఇవ్వు. కలుపు. ఇప్పుడు అట్లా పట్టించు. చాలు చాలు, పైన పైన రా. ఇప్పుడు కారం పట్టించుతున్నాం కదా, ఇదంతా మసాలా. నెక్స్ట్ కోడిగుడ్డే కదా ఫ్రై చేస్తున్నాం రా సన్నాసి. అది కూర కాబట్టి కోడిగుడ్డు పెట్టాం. ఇది ఫ్రై కదా. నువ్వు ఆ మసాలా లోపల కూరుతున్నావు సన్నాసి. కూరదు, కొంచెం మసాలా పెట్టి ఏళ్ళతో శుభ్రలాగా స్కిన్కి పట్టేలాగా రాత్రి సరిపోద్ది. గట్లనే అర్థమైందా?
రైట్ ఆ పక్కన పెట్టేది చేయగడుక్కుని ఆ కళాయి పెట్టరా అమ్మా చూసావు కదా అన్ని అది వేసి మసాలా దానికి పట్టించాం కొంచెం బాగా పట్టించాం అమ్మా ఆ కళాయి తీసుకోండి అంతేరా నూనె పోయమ్మా నువ్వు ఎప్పుడైనా ఆడలతోటి ముచ్చట్లు పెట్టుడు మాట్లాడు చేసినావా పిన్నికి దొరికినావా ఎప్పుడైనా నాకు అలాంటి అలవాట్లు లేవురా సన్నాసి ఒకవేళ దొరికితే ఏంటి దాని అసలు సూర్యకాంతం కొంచెం బండ ఇచ్చుకుని బండపచ్చ చేసేది కుమ్మేద్దు నన్ను పిన్ని కన్నా ఇదే మంచిది అదే అదొడ్డాట్లు బాగా చేస్తావు నూనె ఆగిపోయింది రా అది తీసుకో నెమ్మదిగా ఒకటి ఇది తీసాక ఎద్దు నాకు సౌత్ వేద్దాం 2 వేద్దాం ఏంటా పోట్లేట్రా ఇక్కడ చూడు అమ్మా ఆ జారి ఏది అది వినపడరా సరేరా చాలు బాగా డీప్ ఫ్రై చేయలేదు మనం ఫ్రై అయింది అంతే ఇది మళ్ళీ రెండోసారి వేస్తాం అప్పుడు డీప్ ఫ్రై అవుతుంది అర్థమైందా అది రెండోసారి కూడా వేసాం బాగా వేగిపోయింది తీసేద్దాం తీసే చూసా కాళ్ళు ఎలా ఉన్నాయి చీపురు పుల్లలు ఎక్కువ అబ్బా బాగా అనిపిస్తావు అది చూడు ఎంత సన్నం ఉన్నాయి కాళ్ళు నెయ్యి ఉన్నాయి మా చూడు అక్కడ పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ చూడు ఉన్నాయి బాబాయ్ ఇటువమ్మా కరివేపాకు అది కొంచెం దుయ్యగలవా కరివేపాకు ఇప్పుడు ఇందులో వేసి జస్ట్ వ్యాపారం అనమాట వేసే కరివేపాకు వేసే వేగినాయి కదా పొయ్యి కట్టి కొంచెం ఉప్పు జల్దాం కారం ఇప్పుడు కౌజుపిట్ల వేపుడు రెడీ ప్లేట్ తీసుకో అందులో తీసేద్దాం పెట్టి చేతి తీసిపెట్టి ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా జల్లు ఇగో ఇది కూడా తీసేద్దాం తీసుకో కరెక్ట్ తీసుకో దీంతో పెట్రోల్ తీద్దాం గ్రేవీ వేద్దాం గరిటేదమ్మా గరిటి పెట్టి పుదీనా కొత్తిమీర జల్లు ఇది పుదీనా కొత్తిమీర చెప్పరా ఏంటో కూరలో కంజుపిట్ట వేపుడు కంజుపిట్ట కూర రెడీ సరే కానీ రే ఆ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి చీటీ డబ్బులు ఇస్తున్నాడు పట్టరా నేను పోను అదే రా ఎందుకు పో నేను పోను కాక చెప్తాను పోతేంద్రా పోతే తర్వాత కాక మొత్తం మూదేస్తాను చూస్తున్నావా అంతా నడ నేను పోను మా ఊరుకో ఆడ బాపతి నీళ్ళు తెచ్చుకుంటాను సన్నాసాన్ని రే మళ్ళీ కొట్టుకోకండి శుభ్రంగా అన్ని గత్తలు లేకుండా శుభ్రం క్లీన్ చేయడం తినండి పో కాక వచ్చినాక నీ సంగతి చెప్తారా సుజాత వద్దు సుజాత అబ్బో సుజాత
వద్దు నాన్న, కథ నా దగ్గర నడవేరా, వద్దు నాన్న. చెప్తా. సుజాత వద్దు, సుజాత సుజాత వద్దు నాన్న. అగో కాక వచ్చింది, నేను చెప్తాను సంగతి. ఏంటమ్మా చెప్పు. కాకా ఇది ఏం చేసిందో తెలుసా? ఏం లేదు కాక, నువ్వు ఇట్లా బయటకు పోయినావు కదా, మనం వండిన కూర ఉన్నది కదా, దాంట్లో ఒకటి చిన్నది 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 ఇంత చిన్న ముక్క నోట్లో లటుక్కని వేసుకున్నా, అది అట్లనే కరిగిపోయింది. ఇక అదే విషయం చెప్తానంటున్నది, ఇది అంతే. అంతేనా కాక, నువ్వు ఎప్పుడు మర్చిపోయినా, ఇవి ఎట్లా తయారు చేసినా చెప్పాను నేను. చెప్తావా? చెప్పు. కంజు పిట్ట కూర ఎట్లా తయారు చేసినామంటే, ముందుగా ఒక బేసన్లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి మంచి కలిపి కంజు పిట్టలకు వట్టించి ఉడికించిన కోడిగుడ్డు దాని మధ్యలో పెట్టి పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, గసాలా వేసి మంచిగా వేయించి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది అయినాక ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, కంజు పుట్టెలు వేసి మంచిగా వేయించి ఇక తీసేయాల. ఇక ఇది అయిన తర్వాత అదే నూనెల ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, కల్యమాకు, టమాటా, కారం, పసుపు ఇవన్నీ వేసి కొంచెం సేపు మగ్గనియ్యాల. ఇక ఇది అయినాక అందులో పొడి, నీళ్లు, వేయించిన కంజు పిట్టలు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే కంజు పిట్ట కూర రెడీ. కంజు పిట్ట వేపుడు ఎట్లా తయారు చేసినామంటే, ముందుగా ఒక బేసన్లా అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, బియ్యం పిండి, ధనియాల పొడి, గరం మసాలా, కోడిగుడ్డు సొన, నీళ్లు, నిమ్మరసం వేసి మంచి కలిపి కంజు పిట్టలకు వట్టించి పక్కకు పెట్టుకోవాలా. ఇది అయినాక ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి అది మంచి గాయినాక మసాలా వట్టించిన కంజు పిట్టలు అందులో వేసి కొంచెం వేయించి తీసేయాల. ఇక మళ్ళా అన్ని కలిపి ఒక్కసారి వేసి వేయించి తీసేసి మళ్ళీ అదే నూనెల పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కల్యమాకు ఇవన్నీ వేసి మంచిగా వేయించి కంజు పిట్టలు వేసుకొని దానిపైన ఉప్పు, కారం మంచిగా చల్లుకుంటే కంజు పిట్ట వేపుడు రెడీ. కాకా నాకు మస్తు ఆకలి అవుతుంది. భాగ్యమ్మా భోంచే ముందు రే అమ్మ కొట్టించు. అన్నిందంతా నువ్వు ఒక్క తింటే వచ్చిన కస్టమర్లకు ఏం పెట్టాలి నేను? నన్నంత మాట అంటావారా ఎండుకే మొహమాడ? నేను కాకకి నీ సంగతి చెప్తా చూడు ఇప్పుడు. కాకా నేను చెప్తారా, నేను చెప్పే తీరుతా. కాకా ఈడేం చేసినా తెలుసా? ఏం లేదు, నీకు ఆకలి అవుతుంది అన్నావు కదా, పోయి కూర్చో అన్నం పెడతా. నీ సంగతి చెప్తా. గ్యాస్ అయినా సిలిండర్ లెక్క ఎట్లా నడుపుతున్నా చూడది. నువ్వేనా పెడుతున్నావారా కర్రె మొహపోడా? తినమ్మా, తినే బర్రెలెక్క తిని. కాకా సుజాత అంతే సుజాత లరా దారికి. అమ్మా ఎలా ఉంది? సూపర్ ఉన్నది కాకా, ఎంత మంచిగా ఉన్నదో, మస్తు అండినావు. ముఖ్యంలో వస్తే అన్ని మంచిగా ఉంటాయి నీకు. అరే నీ మాటలు ఎక్కువ అవుతాయి. నువ్వేం చేసినావు కాకకు చెప్పన్నా? సుజాత వద్దు సుజాత. నోరు నాకు నుంచేమో అమ్మాయి కాకాకి చెప్తా అంటావు, నువ్వేమో వద్దు సుజాత వద్దు. ఏంటి చెప్తావా బ్లాక్ కొట్టమంటావా? చూడు కాకా నేను చెప్తానే. ఈడేం చేసిన తెలుసా? పొద్దున పోయి ఆడోళ్ళ మధ్య కూర్చొని ముగ్గెత్తాడు. మళ్ళీ ఎట్లా అనుకున్నావు? ముగ్గెత్తాడు. ముగ్గులు నేర్చుకున్నావు, చీరంత కొట్టుకున్నారా? నేను ముందు చీర కట్టుకోలేదే, పక్క కూర్చొని చూస్తున్నా. నీకు మంగం మొత్తం వచ్చింది, పట్టి నెత్తి మీద కొట్టింది. నీకు ఆడలో ఏం పనిరా, ఓ అటు తిరిగిపోని తిట్టింది. ఇట్టంగా ఇక నాకు కొంచెం బాధ అనిపించింది. ఎట్లా నేర్చుకోవాలనుకున్నా కదా, ఇంటికి వచ్చిన మొగోళ్ళు లేకపోతే మళ్ళీ కొడతారు కదా. పిన్ని చీర ఉన్నది కదా, పిన్ని చీర కట్టుకున్నా. పిన్ని చీర కట్టుకుని ఎట్లా పోయినా తెలుసా? ఈ చీరని ఇట్లా తీసుకొని కొంగు లెక్కేసుకున్నా. కొంగు లెక్కేసుకొని చోరా ఇది ఆడవాళ్ళు నేర్చుకున్నారకే సన్నాసాలు. అది ఆడవాళ్ళు నేర్చుకున్నారు కాదురా, ఈ చెక్కగలరు కదా, చెక్కలు నేర్చినట్టు ఉంది. వచ్చిండు మంచిగా చెప్పాలందుకు మగోడు. చూసావా, అదిగో చూసావా, అది వ్యవహారం. సుజాత వద్దు సుజాత.